రైతన్న రెక్కల ముక్కలు చేసి దుక్కి దున్ని మొక్కలేసి కండలు కరిగించి నీరు పెట్టి రెయ్యనక పొగులనక ఆలి పిల్లలను ఇడిసిపెట్టి పంట పొలాన్ని తన కడుపులో పుట్టిన బిడ్డ లెక్క సాదుకుంటాడు. కానీ ఇవాళ రైతన్నక మిగిలిందేందయ్యా అంటే ఆత్మగోస, బలిదానాలు, ఉరితాళ్ళకేలటం, మందు దాగి చచ్చిపోవటం. ఏంటయ్యా దీనికి కారణమయ్యా అంటే నకిలీ ఇత్తనాలిచ్చే దళారులు బాగుపడుతున్నారు. కష్టాన్ని నమ్ముకొని కన్నీళ్లు దాగే రైతన్న తల్లడిల్లి గల్లుమని ఏడుస్తున్నాడు. ఇది ఏమి పాపం? ఈ పాలకులకి రైతన్న బాధలు పట్టవా? రైతన్న కష్టాన్ని ఆలోచించరా? ఆఖరికి కూలి వాళ్ళు కూడా కలుపు పీకటానికి వచ్చి రైతన్నని జలగల లెక్క రక్తం పీల్చుకొని తింటున్నారు. ఈ కష్టాలు ఎన్నడ తీరాలి రైతన్నకి? ఈ బాధలు ఎన్నడబోవాలి? ఒక్కసారి